ఈ వీడియోలో జగనన్న విద్యా కానుక సంబంధించి జేవికే కిట్ను విద్యార్థులకు ఇచ్చినప్పుడు మనం ఈ జేవికే యాప్ ద్వారా ఏ విధంగా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా దీనికి సంబంధించి జగనన్న విద్యా కానుక లేటెస్ట్ ఆండ్రాయిడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఓపెన్ అయిన యాప్ని మాత్రమే యూజ్ చేయండి. ఇదివరకు అంటే మనం గత సంవత్సరం యూజ్ చేసిన ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. ఆ యాప్లో ఈ ఫీచర్ అనేది ఇవ్వలేదు. జేవికే కిట్కి సంబంధించి మనం మెటీరియల్ ఇవ్వాలంటే ఈ యాప్ ద్వారానే మనం బయోమెట్రిక్ అటెండెన్స్ను తీసుకోగలం. ముందుగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు ఓపెన్ అయిన amravatiteacher.com వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే జేవికే కిట్ డిస్ట్రిబ్యూషన్ లేటెస్ట్ యాప్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. మీరు కిందకు వస్తే అప్పుడు మీరు ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు లింక్స్ ఉన్నాయి. ఒకటి గూగుల్ డ్రైవ్ లింక్. ఈ గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా అయినా సరే మీరు ఈ జేవికే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే కింద నాడు నేడు ఇంకొక లింక్ ఉంది కదా, ఈ నాడు నేడు ఈ లింక్ ద్వారా కూడా జేవికే యాప్కి సంబంధించి ఏపీకే ఫైల్ను మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ జేవికే యాప్ అనేది ప్రస్తుతం ప్లే స్టోర్లో లేదు కాబట్టి మనం మాన్యువల్గా ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మీరు ఐఎంఎంఎస్ యాప్లో యూజర్ నేమ్ ఉపయోగిస్తారు కదా, సేమ్ అదే యూజర్ నేమ్ని ఇక్కడ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ సేమ్ పాస్వర్డ్ అనమాట, డిఫాల్ట్ పాస్వర్డ్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పాస్వర్డ్ని పాస్వర్డ్ వద్ద సేమ్ క్యాపిటల్స్లో ఉన్నవి క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్లో ఉన్నవి స్మాల్ లెటర్స్, సేమ్ అదే పాస్వర్డ్ని ఇచ్చేసేసి మీరు లాగిన్ అయిపోండి. అన్ని పాఠశాలకు సంబంధించి ఒకే పాస్వర్డ్ అనమాట. ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మీకు ఎంతంత ఇండెంట్ ఉన్నదనేది మీరు ఈ విధంగా ఇక్కడ స్టార్టింగ్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయోమెట్రిక్ అటెండెన్స్ని తీసుకోవాలనుకుంటే ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి కదా, ఈ 3 లైన్స్ మీద మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు మాడ్యూల్స్ అని వస్తుంది. ఈ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి. ఆ మాడ్యూల్స్లో డిస్ట్రిబ్యూట్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా క్లాసెస్ వస్తాయి. ఎన్ని క్లాసెస్ అయితే ఉన్నాయో అన్ని క్లాసెస్ వస్తాయి. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎంతమంది విద్యార్థులకు డిస్ట్రిబ్యూషన్ చేశాము, ఇంకా బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ క్లాస్ 4లో టోటల్ స్టూడెంట్స్ 33, డిస్ట్రిబ్యూటెడ్ 0, ఇంకా ఎవరికి సప్లై చేయలేదు కాబట్టి 0 ఉంటుంది, బ్యాలెన్స్ అనేది 33. ఈ విధంగా అప్డేట్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏ క్లాస్ సంబంధించి విద్యార్థులకు మనం జేవికే కిట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ క్లాస్ని ఓపెన్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. తర్వాత విద్యార్థుల పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తారు. తర్వాత మనం ఏ విద్యార్థికి అయితే మనం ఈ కిట్ని ఇస్తున్నామో ఆ విద్యార్థి మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ ఈ జేవికే కిట్కి సంబంధించి అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి టైటిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఇది యూనిఫామ్ సంబంధించింది. తర్వాత ఈ విధంగా 1 by 1 మొత్తం ఇక్కడ అన్నిటిని మనం చెక్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటాయి కదా, వీటిని మనం క్లిక్ చేయాలి, అంటే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది కదా, ఈ విధంగా టిక్ మార్క్ వచ్చే విధంగా మనం టిక్ చేయాలి. అంటే మనం ఏ ఐటమ్స్ అయితే ఇస్తున్నామో వాటికి మాత్రమే మనం టిక్ చేసి క్యాప్చర్ బయోమెట్రిక్ మీద ప్రెస్ చేస్తే బయోమెట్రిక్ తీసుకొని ఆ ఐటమ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఒక్కటి గమనిస్తే ఇక్కడ బ్యాలెన్స్ క్వాంటిటీ ఉంది కదా, ఇక్కడ బ్యాలెన్స్ క్వాంటిటీ వద్ద 0 ఉండకూడదు. సపోజ్ ఇది ఫస్ట్ వచ్చేసరికి యూనిఫామ్ కదా, ఈ యూనిఫామ్కి సంబంధించి బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి మెటీరియల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ మనం కిందకు వస్తే ఇవి టెక్స్ట్ బుక్స్ అనుకోండి, ఇక్కడ బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది 31 చూపించింది. అంటే ఈ 3rd క్లాస్లో 31 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ 31 ఉంది, ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం ఒక విద్యార్థికి ఇవ్వగానే ఇక్కడ బ్యాలెన్స్ అనేది తగ్గిపోయి 30 అవుతుంది. ఈ విధంగా మనకి బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇక్కడ బ్యాలెన్స్ అనేది 0 ఉండకూడదు. ఇలా బ్యాలెన్స్ అనేది 0 ఎందుకు వస్తుందంటే మీకు ఈ జేవికే మెటీరియల్ కాంప్లెక్స్ నుంచి మనం తెచ్చుకుంటాం. అలా కాంప్లెక్స్ నుంచి మనం తెచ్చుకున్న తర్వాత కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఈ జేవికే యాప్లో మన పాఠశాలకు సంబంధించి వివరాలను అప్డేట్ చేయాలి. అలా అప్డేట్ చేస్తేనే మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనమాట. కంపల్సరీగా ముందు కాంప్లెక్స్ లెవెల్లో అక్కడ అప్డేట్ చేయాలి, అప్పుడు మనకు బ్యాలెన్స్ వస్తుంది.
కాబట్టి ఫిజికల్గా మనం జేవికే కిట్ తీసుకెళ్ళినా కూడా యాప్లో అప్డేట్ చేస్తేనే మనం బయోమెట్రిక్ అనేది తీసుకోగలం. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి చూపించింది క్వాంటిటీ. ఈ టెక్స్ట్ బుక్స్ క్వాంటిటీ ఎందుకు చూపించిందంటే, మనం ఆల్రెడీ సిఎస్సి సైట్లో టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ వద్ద మనం ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఎంఆర్సి నుంచి తెచ్చుకున్నామో మనం ఇచ్చేసాం. అలా ఎవరైతే ఆన్లైన్లో టెక్స్ట్ బుక్స్ నమోదు చేశారో రిసీవ్డ్ ఆప్షన్ ద్వారా వారికి మాత్రమే టెక్స్ట్ బుక్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ ఆప్షన్ ద్వారా మనం డేటాని ఎంటర్ చేయలేదనుకోండి ఇదివరకే, అప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కూడా ఇక్కడ క్వాంటిటీ చూపెట్టదు. కాబట్టి ముందుగా టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే ఆన్లైన్లో ఎన్ని రిసీవ్ చేసుకున్నాం అనేది మనం కంపల్సరీ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి క్వాంటిటీ చూపిస్తుంది. అదేవిధంగా ఈ జేవికే కిట్ కూడా కాంప్లెక్స్ నుంచి తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ వారు కూడా కంపల్సరీగా యాప్లో ఎన్ని ఇచ్చారనేది అప్డేట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆయా పాఠశాలలో క్వాంటిటీ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది ఇక్కడ అప్డేట్ అయ్యి ఉంది. ఇలా మనకి బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది విద్యార్థుల యొక్క సంఖ్యకి తగ్గట్టుగా అప్డేట్ అయి ఉంటే మనం ఈజీగా బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది తీసుకోగలం. ఇప్పుడు అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ బ్యాలెన్స్ ఉంటేనే ఇక్కడ మనకి టిక్ మార్క్ కూడా వస్తుంది. ఇలా ముందుగా మనం ఆ విద్యార్థికి ఏవైతే ఇస్తున్నామో ఆ ఐటమ్స్ అన్నిటికీ ఈ విధంగా మనం టిక్ చేసుకోవాలి. ఇలా టిక్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు జీపీఎస్ కూడా ఇక్కడ ఆన్ అవుతుంది. అంటే ప్రెజెంట్ కరెంట్ లొకేషన్ కూడా ఇక్కడ క్యాప్చర్ చేస్తుంది. తర్వాత లొకేషన్ అనేది క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యార్థి మదర్ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ని మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది అప్డేట్ అయి ఉంటేనే మనం బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది ఇక్కడ మనం తీసుకోగలం. కాబట్టి ఈ యాప్ని కంపల్సరీగా మనం బయోమెట్రిక్ డివైజెస్లోనే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా యాప్లో కూడా అప్డేట్ చేయాలి, లేదంటే మనం బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేయలేము. ఇక్కడ కంపల్సరీగా ఈ జేవికే కిట్లో ఈ యూనిఫాము ఇవి ముందు కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి ఇవి లేకుండా మనం బయోమెట్రిక్ ఈ టెక్స్ట్ బుక్స్ వరకే ఇచ్చేసేసి తీసుకుందామన్నా కూడా బయోమెట్రిక్ అనేది తీసుకోదు. కాబట్టి ఇక్కడ జేవికే కిట్లో ఈ యూనిఫాము, బ్యాగ్ ఇవి మ్యాండేటరీ. ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి మన వద్ద లేకపోతే ఇవి చెక్ చేయకపోయినా, అంటే ఇక్కడ టిక్ మార్క్ చేయకపోయినా నో ప్రాబ్లం, తర్వాత అయినా బయోమెట్రిక్ తీసుకుంటుంది. కానీ ఈ జేవికే కిట్ మెటీరియల్ అయినా ఈ యూనిఫామ్ కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్ కానీ ఇవన్నీ కంపల్సరీగా మ్యాండేటరీ. ఇవి యాప్లో మనకి క్వాంటిటీ చూపిస్తేనే మనం బయోమెట్రిక్ అనేది తీసుకోగలం. కాబట్టి ఈ విధంగా ఈ జేవికే యాప్ని అందరూ అన్ని పాఠశాలల వారు ఈ యాప్ని ఐరిస్ ట్యాబ్లో కానీ లేదంటే బయోమెట్రిక్ ట్యాబ్లో కానీ ఇన్స్టాల్ చేసుకోండి. ఐరిస్ ట్యాబ్లో తీసుకుంటే మనం విద్యార్థుల మదర్స్ యొక్క ఐరిష్ని మనం బయోమెట్రిక్ క్యాప్చర్ చేయగలం. అదే మీరు బయోమెట్రిక్ తంబ్ డివైజ్లో కనుక ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనం తంబు క్యాప్చర్ చేయగలం. 2 డివైజెస్లో ఈ యాప్ పనిచేస్తుంది. బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది కంపల్సరీ కాబట్టి కంపల్సరీగా ఈ యాప్ని బయోమెట్రిక్ డివైజెస్లో మాత్రమే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యాప్ని అన్ని పాఠశాలల వారు బయోమెట్రిక్ డివైజెస్లో ఇన్స్టాల్ చేసుకొని మాడ్యూల్స్లో ఉన్న డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ ద్వారా మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని మనం విద్యార్థుల మదర్స్ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ని మనం క్యాప్చర్ చేయగలం. ఇక్కడ క్యాప్చర్ చేసేటప్పుడు మాత్రం బ్యాలెన్స్ క్వాంటిటీ అనేది విద్యార్థులకి తగ్గ సంఖ్యలో విద్యార్థులకు తగ్గట్టుగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనకు చూపెట్టాలి. అప్పుడు మాత్రమే బయోమెట్రిక్ క్యాప్చర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కనుక మీకు క్వాంటిటీ 0 చూపిస్తే మాత్రం మీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారిని సంప్రదించి ఆ డేటాని అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ సంవత్సరం సంబంధించి జగనన్న విద్యా కానుక జేవికే కిట్ మెటీరియల్ను ఈ విధంగా ఈ యాప్ ద్వారా బయోమెట్రిక్ క్యాప్చర్ తీసుకొని విద్యార్థులకు సరఫరా అనేది చేయాల్సి ఉంటుంది.